టెట్ ఫీజుపై అభ్యర్థులకు రిలాక్సేషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఇవాళ వచ్చిన టెట్ ఫలితాల్లో అర్హత సాధించని వారికి వచ్చేసారి టెట్ ఎగ్జామ్ ఫ్రీగా రాసే అవకాశాన్ని కల్పించింది. టెట్లో అర్హత సాధించిన వారికి ఒక డిఎస్సి ఫ్రీగా రాసే అవకాశాన్ని కల్పించింది. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు. ఈసారి టెట్ ఎగ్జామ్ ఫీజు భారీగా పెరగడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల కోడ్తో ఫీజు తగ్గింపుపై నిర్ణయం తీసుకోలేకపోయింది సర్కార్. టెట్ ఫలితాల రిలీజ్ తర్వాత నిర్ణయం ప్రకటించింది. టెట్ ఫలితాల విడుదలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి విజయ్ లైవ్ లో ఉన్నారు. విజయ్, డీటెయిల్స్ ఏంటి? టెట్ ఫీజుపై అభ్యర్థులకు రిలాక్సేషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఇవాళ వచ్చిన టెట్ ఫలితాల్లో అర్హత సాధించని వారికి వచ్చేసారి టెట్ ఎగ్జామ్ ఫ్రీగా రాసే అవకాశాన్ని కల్పించింది. టెట్లో అర్హత సాధించిన వారికి ఒక డిఎస్సి ఫ్రీగా రాసే ఛాన్స్ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు. ఈసారి టెట్ ఎగ్జామ్ ఫీజు భారీగా పెరగడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల కోడ్తో ఫీజు తగ్గింపుపై నిర్ణయం తీసుకోలేకపోయింది సర్కార్. టెట్ ఫలితాల రిలీజ్ తర్వాత నిర్ణయాన్ని ప్రకటించింది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి విజయ్ లైవ్ లో ఉన్నారు. విజయ్, డీటెయిల్స్ ఏంటి? ఎస్ చంద్రిక, రాష్ట్ర వ్యాప్తంగా ఇందాకనే టెట్ ఎవరైతే పరీక్ష రాశారో వారి ఫలితాలను కూడా ప్రభుత్వం విద్యాశాఖ విడుదల చేసింది. ముఖ్యంగా టెట్ అప్లికేషన్ మార్చి 27 నుంచి ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఫీజు పైన చాలా వరకు అభ్యర్థులు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే 2 ఎగ్జామ్స్, పేపర్ 1, పేపర్ 2 రాస్తే 2000 ఫీజు చెల్లించాల్సి ఉంటే దీంతోనే అభ్యర్థులు చాలా వరకు అధికారులకు చెప్పడము, దీనిపైన ప్రభుత్వం కూడా కసరత్తు చేయడము, ఈ టైంలోనే ఎన్నికలు రావడం, ఎన్నికల కోడ్తోని టెట్ ఫీజును రాష్ట్ర ప్రభుత్వము తగ్గించలేకపోయింది. నిజానికి అయితే టెట్ ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఆఫ్లైన్ మోడ్లో జరిగింది. మొదటిసారి ఈసారి మాత్రం ఆన్లైన్లో టెట్ పరీక్షను కండక్ట్ చేశారు. అందుకనే ఫీజు పెంచాల్సి వచ్చిందని చెప్పి విద్యాశాఖ అధికారులు చెప్పినప్పటికీ అభ్యర్థులకు సంబంధించి మేము తీవ్రంగా నష్టపోతున్నాము. ఎందుకంటే ఒక్కో పేపర్ 1000 రూపాయలు ఉంటే 2000 ఖర్చు అవుతుంది. గతంలో ఎన్నడూ ఇంతకనం ఫీజు లేదు. గతంలో 400 మాత్రమే ఫీజు ఉండేదని చెప్పి అభ్యర్థులు అధికారులకు, మంత్రులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఫలితాల విడుదల అనంతరం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎవరైతే టెట్ ఈరోజు క్వాలిఫై కాలేదో వారు నెక్స్ట్ టెట్ ఫ్రీగా రాయొచ్చు అని చెప్పింది. దీంతోపాటు ఈరోజు టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు వారు ఒక డిఎస్సిని ఫ్రీగా రాసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రభుత్వం విద్యాశాఖ వర్గాలు చెప్పడం జరిగింది. ఓవరాల్గా 2,86,000 మంది పైన అభ్యర్థులు టెట్ను దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ నిర్వహించాలంటే కొంత ఎక్విప్మెంట్ కానీ, ఇన్విజిలేషన్ కానీ, సెంటర్ల విషయంలో కానీ ప్రభుత్వము విద్యాశాఖ తరపు నుంచి కూడా కొంత ఎక్కువ బడ్జెట్ కేటాయించి ఉంటుంది అని చెప్పి విద్యాశాఖ అధికారులు భావించి పెంచినట్టు చెప్పినప్పటికీ అభ్యర్థులు మాత్రం చాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే పేపర్కు 1000 రూపాయలు అంటే చాలా ఆర్థిక భారంతో ఉన్నాము. ఇప్పటికే నిరుద్యోగులుగా ఉద్యోగాలు లేక తీవ్ర ఆందోళనలో ఉన్న తరుణంలో ఈ ఫీజు సరికాదని చెప్పి అనేక మంది కోరడంతో ప్రభుత్వం అయితే ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీని పట్ల అభ్యర్థులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ టెట్కు సంబంధించి ఇప్పుడు డిఎస్సికి సంబంధించి ఉచితంగా రాసే అవకాశం కల్పించడం సరైన నిర్ణయమే అని చెప్పి వారు చెప్తున్నారు. అయితే దీనిపైన విద్యాశాఖ కూడా ఒక గైడ్లైన్స్ కూడా ఇవ్వనుంది. మరి ఈరోజు ఇస్తారా రేపు అనేది దానిపైన కొంత క్లారిటీ లేనప్పటికీ ఏ రకంగా చేస్తారు, ఇప్పుడు అభ్యర్థుల లిస్టుకు సంబంధించి క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య, క్వాలిఫై కాని వాళ్ళ అభ్యర్థుల సంఖ్య ఆల్రెడీ అధికారుల దగ్గర రికార్డు ఉంది. ఆ పేర్లన్నీ కూడా పరిశీలిస్తారు. వారు ఆన్లైన్లోనే అందరూ అప్లై చేసుకున్నారు కనుక వారికి ఇప్పుడు వచ్చే టెట్కు సంబంధించి ఆ అభ్యర్థుల లిస్టును సపరేట్ చేయడం జరుగుతుంది. డిఎస్సికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే భావించింది. అభ్యర్థులు కూడా ఒకటే కోరారు. రాష్ట్రంలో దాదాపు 5-6 సంవత్సరాల నుంచి డిఎస్సికి సంబంధించిన నియామకాలు జరగలేదు కనుక టెట్ ముందు పెట్టండి, ఆ తర్వాత డిఎస్సి ఇవ్వండి అని కోరిన ప్రకారమే ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని ముందుగా టెట్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఫీజు విషయంలో కేవలము అధికారుల వర్షన్ ఏంటంటే ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ మోడ్లో పరీక్ష పెట్టాం కనుక 1000 రూపాయలు చేశాము, ఇదేదో నిరుద్యోగులపైన భారం మోపాలని చెప్పి లేదు అని అధికారులు స్పష్టం చేసినప్పటికీ ప్రభుత్వానికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇతర మంత్రులు ఇది కరెక్ట్ కాదనే భావనతోని ఫీజు విషయంలో అభ్యర్థులు కొంత ఆందోళనలో ఉన్నప్పటికీ వారికి కొంత రిలీఫ్నిస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అభ్యర్థుల డిమాండ్ ప్రకారం సంవత్సరానికి 2 సార్లు టెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ తరుణంలోనే ఇప్పుడు వచ్చే టెట్కు సంబంధించి ఎవరైతే ఈరోజు క్వాలిఫై కాలేదో వారందరూ ఫ్రీగా రాసుకోవచ్చు. డిఎస్సి కూడా ఒక డిఎస్సి ఫ్రీగా రాసే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. అధికారులు దీనిపైన విద్యాశాఖ ఎవరైతే టెట్ కన్వీనర్
కానీ పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన అధికారులు కూడా దీనిపైన చర్చిస్తున్నారు. దానికి సంబంధించిన విధి విధానాలు గైడ్లైన్స్ కూడా ఇస్తారు. ఆల్రెడీ మొత్తం 2,86,000 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టు కూడా ప్రభుత్వము విద్యాశాఖ దగ్గర ఉంది. అదంతా ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ రిజల్ట్స్ ఇచ్చారు కనుక నెక్స్ట్ జరిగే ఇటు డిఎస్సికి సంబంధించి కానీ టెట్కు సంబంధించి రిలాక్సేషన్ అభ్యర్థులకు నిరుద్యోగులకు ఇవ్వాలని చెప్పి అయితే ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఇటు కొంత విద్యార్థి సంఘాలు కూడా అభ్యర్థులకు నిరుద్యోగులకు ఉపయోగకరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి వారు కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా మనం చూస్తూ వస్తుంటే ఏదైతే నిరుద్యోగులు సూచిస్తున్నారు, ముఖ్యంగా టెట్ అభ్యర్థులు ఏదైతే సూచించారో ఇటు డిఎడ్ బిఎడ్కి సంబంధించిన అభ్యర్థులు ఏదైతే ప్రభుత్వాన్ని కోరారో దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ రిలాక్సేషన్స్ ఇవ్వడంతో కొంతవరకు అభ్యర్థులు కూడా, ఎందుకంటే ఫ్యూచర్లో చాలా మళ్ళీ ఎక్కువ మంది దాదాపు 1,00,000-2 లక్షల పైన కూడా మళ్ళీ అభ్యర్థులు టెట్ రాసేందుకు సిద్ధం ఉంటారు. ఇటు డిఎస్సికి సంబంధించి కూడా నోటిఫికేషన్లు స్కూళ్ళల్లో ఖాళీ అవుతున్న ఉపాధ్యాయుల సంఖ్య బట్టి ఇవ్వాలని ప్రభుత్వం కూడా భావిస్తున్నది. ఈ తరుణంలో ఈ నిర్ణయం సరైందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నది. చంద్రిక, థ్యాంక్ యూ విజయ్.